హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మన మనీని టైం ని ఎలా సేవ్ చేసుకోవాలి అలాగే ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరు చెప్పని 15 రకాల మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి టూత్ పిక్స్ ఏంటంటే మనం భోజనం చేసిన తర్వాత పళ్ళలో కుచ్చుకున్న వాటిని క్లీన్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ రోజు అయితే స్టవ్ బర్నర్ ఆన్ ఆఫ్ చేసే దగ్గర ఇలా పూర్తిగా జిడ్డుగా మురికిగా అంటే బంకలాగా పట్టేసి ఉంటుంది కదండి అలాగే ఒక్కోసారి బర్నర్ హోల్లో కూడా మనకు పూర్తిగా పాలనేవి పొంగిపోయి ఏదైనా ఫుడ్ ఐటమ్ కానివ్వండి ఇరుక్కున్న దాన్ని టూత్ పిక్ తో మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదండి జస్ట్ మనం ఇలా అంటే టూత్ పిక్ తో మనకు ఎంత జిడ్డు బంకలాగా అనేది వచ్చేస్తుందో మనం డైలీ స్టవ్ ని క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా ఆన్ ఆఫ్ దగ్గరనైతే అంత పట్టించుకోకుండా ఉంటాం కదండి సో ఇలా మనం 15 రోజులకు ఒకసారి మనం క్లీన్ చేస్తే మనకు అస్సలు బంకలాగా పట్టకుండా మనకు నీట్ గా క్లీన్ గా ఉంటుందండి టూత్ పిక్ తో మనం ఈజీగా ఎంత బంకలాగా ఉన్నా కూడా మనం ఈజీగానైతే క్లీన్ చేసేసుకోవచ్చు యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడా పసుపునైతే యూస్ చేస్తూ ఉంటాము కానీ మనం పసుపు పట్టించేటప్పుడు ఏంటంటే పసుపు పట్టించిన తర్వాత మనం ఇలా బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాము కానీ మనకు ఒక్కోసారి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలాగే మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా పసుపు ఎల్లో కలర్లో మంచిగా అలాగే ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కొన్ని మిరియాలను అయితే వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి స్టోర్ చేస్తే కనుక మనకు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా పసుపులో పురుగు అనేది పట్టకుండా ఉంటుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఇక వర్షాకాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు జ్వరం అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయకుండా జలుబు దగ్గును ఎలా తగ్గించుకుందామో చూద్దామండి ముందుగా ఇలా ఒక 5 లవంగాలను అయితే తీసేసుకొని స్టవ్ బర్నర్ పైన అయితే ఉంచేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వెలిగించుకోవాలి ఇలా చక్కగా అంటుకుంటుంది ఇలా పూర్తిగా కాలిపోవాలండి ఇప్పుడు మనం పూర్తిగా కాలిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లవంగాలను అయితే ఇప్పుడే తీసేయకూడదు మనం పూర్తిగా చల్లారిన తర్వాతనైతే తీసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని దంచాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా చేత్తో ప్రెస్ చేస్తే మనకు పౌడర్లా అయిపోతుంది ఒక్కోసారి మనకు గట్టిగా అనిపిస్తే గనక ఇలా మనము చపాతీలు లాటించేది ఉంటుంది కదండి కర్ర దాంతో ఇలా మనం జస్ట్ ఇలా కొంచెం దంచితే గనక మనకు చక్కగా పౌడర్ అనేది అయిపోతుంది ఇలా చక్కగా పౌడర్లా అయిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ వరకు హనీని అయితే వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి దీన్ని చిన్న పెద్ద తేడా లేకుండా అందరైతే యూజ్ చేసుకోవచ్చండి ఇలా మనం తింటే గనక జస్ట్ ఇలా మనం చేతితోని ఇలా మనము నాలుక పైన పెట్టేసుకొని చప్పరిస్తే గనక మనకు జలుబు దగ్గు జ్వరం అనేది 2 రోజుల్లో తగ్గిపోతుందండి ఎవరికైతే దగ్గు జలుబు ఉందో వాళ్ళు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో జస్ట్ ఇలా మనము నాలుక పైన పెట్టేసుకొని చప్పరిస్తే చాలండి మనకు ఒక్క రోజులోనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది దగ్గు అనేది తగ్గిపోతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ స్టిక్కర్స్ ఏంటంటే చాలా మందికి పెట్టుకుంటే ఏంటంటే స్టిక్కర్ పెట్టుకునే ప్లేస్ లో దురద వచ్చేసి అక్కడ తెల్లగా మచ్చలా అనేది పడిపోతూ ఉంటుంది అంటే మనకు కొందరికి పడదు కదండి ఆ గమ్ము వలన కొందరికైతే పడకుండా మనకు మచ్చలాగా తెల్లగా అయిపోతూ ఉంటుంది సో ఇలా మనము నుదుటిన స్టిక్కర్ పెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం వ్యాజ్లైన్ తీసేసుకొని వ్యాజ్లైన్ నుదుటిన పెట్టి స్టిక్కర్ పెట్టామంటే మనకు దురద రాకుండా అలాగే మచ్చలాగా పడకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరి ఇంట్లోన బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి ఇలా నేనైతే ఇక్కడ 2 బాటిల్ క్యాప్స్ అయితే తీసేసుకున్నాను తర్వాత డబుల్ టేప్ అయితే ఇలా 2గా కట్ చేసేసి తీసేసుకోవాలి ఇప్పుడు కిచెన్ లోన ఇలా టైల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా గోడకు కానీ అంటించుకోవాలి తర్వాత క్యాప్ అయితే సెట్ చేసేసుకొని ఇప్పుడు మనము లైటర్ అయితే పెట్టుకుంటే గనక చూడడానికి బాగుంటుంది అలాగే మనకు లైటర్ తడిగా కాకుండా అసలు పాడైపోకుండా ఎక్కువ రోజులు లైటర్ అనేది మనకి వస్తుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎప్పుడైనా కానివ్వండి పిల్లల ప్యాంట్ అనేది లూజ్ గా ఉంటే గనక టైంకి కుట్టు వేసే టైం లేనప్పుడు లేకపోతే బయట టైలర్ వాళ్ళకి ఇచ్చే టైం లేనప్పుడు ఈజీగా కుట్టు వేయకుండా ప్యాంట్ని అయితే టైట్గా చేసేసుకోవచ్చు ఇలా ఒక రబ్బర్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా బటన్లో రబ్బర్ ఎక్కించుకోవాలి తర్వాత బెల్ట్ వేసుకునే పట్టి లోపల నుండి రబ్బర్ను ఇలా తీసి లాగి మళ్ళీ బటన్లోనైతే రబ్బర్ని ఎక్కించుకోవాలి ఇలా చేయడం వలన మనకు లూజ్గా ఉన్న ప్యాంట్ అనేది టైట్గా అవుతుందండి అసలు మనకు కుట్టు వేసే అవసరం కూడా ఉండదండి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి మనకు 100% ప్యాంట్
అనేది టైట్గా అవుతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇటువంటి కాంచి గాజులు కానీ లేకపోతే స్టోన్ బ్యాంగిల్స్ కానీ మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు మనతో పాటు హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. సో ఒక్కోసారి జర్నీలో ఏంటంటే స్టోన్స్ అనేవి ఊడిపోయి బ్యాంగిల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము చక్కగా ఎలా సేఫ్గా ఉంచుకుందామో చూద్దామండి. ఇలా ఏదైనా ఒక పెద్దగా ఉండే రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టోన్ బ్యాంగిల్స్ కానీ లేకపోతే కాంచి బ్యాంగిల్స్ను మనం ఇలా రబ్బర్లో సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనం బ్యాగ్లో ఉంచితే కనుక మనం జర్నీ చేసినా కూడా మన బ్యాంగిల్స్ అనేవి అస్సలు ఊడిపోకుండా అంటే విరిగిపోకుండా చక్కగా మనకు స్టోన్స్ అనేవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని ఎప్పుడైనా మీరు జర్నీ చేసేటప్పుడు ట్రై చేసి చూడండి. మనకు ఒక్క బ్యాంగిల్ అనేది విరిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఒక పేపర్ని అయితే తీసేసుకున్నాను. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్నా తీసేసుకోవచ్చు. ఇలా 1 స్పూన్ వరకు అయితే చాపత్తి వేసుకోవాలి, అంటే టీ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. తర్వాత రెండింటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా రబ్బర్ని అయితే ఎక్కించుకోవాలి. తర్వాత టూత్ పిక్ సహాయంతో చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూస్ చేద్దామో చూద్దామండి. మనం ఇంటిని ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో రూమ్ ఫ్రెషర్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా మనం ప్రిపేర్ చేసిన ప్యాకెట్ని ఇంట్లో కానీ రూమ్లో ఉంచితే కనుక మనకు బ్యాడ్ స్మెల్ ముక్కు వాసన పూర్తిగా పోతుంది. అలాగే మనకు ఫ్రిడ్జ్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టడం వలన మనకు ఫ్రిడ్జ్లో కూడా ఒక రకమైన ముక్కు వాసన అంటే తడి వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాగే మనకు ఈ రబ్బర్ నుండి మనకు చిన్న చిన్న బొద్దింక పిల్లలను వచ్చేస్తూ ఉంటాయి. ఈ వాసనకు మనకు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మనకు ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా కానివ్వండి మనము సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన సరుకులు ఏంటంటే డబ్బాలో వేసి స్టోర్ చేసిన తర్వాత ఆ డబ్బా నిండుగా అయిపోయి ఇంకొంచెం సరుకు ప్యాకెట్లో ఉండిపోతూ ఉంటుంది. సో రబ్బర్ కానీ మనం క్లిప్ కానీ అలాగే చాకును కూడా యూజ్ చేయకుండా ఈజీగా అగరబత్తి సహాయంతో క్లోజ్ చేసుకోవచ్చండి. ఇలా అగరబత్తిని వెలిగించుకొని ఇలా ఎక్కడైతే మనకు ప్యాకెట్ ఓపెన్గా ఉందో అక్కడ హోల్డ్ చేసుకుంటూ ఇలా కొంచెం వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఇందులో చక్కెర ఉంది చూసారు కదండి. ఇలా చక్కగా మనం అగరబత్తి సహాయంతో ప్యాకెట్ని అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు. అలాగే మనకు లోపల గాలి పోకుండా ఉంటుంది. కిందన కూడా అస్సలు ఆ ఫుడ్ ఐటమ్ అనేది పడకుండా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ 2 కప్పుల వాటర్ని తీసుకున్నాను. ఒక బౌల్లో 2 ఇలాచీలను తీసేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. ఇలాచీల్ని మనము స్వీట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా ఇలాచీ వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని అంటే మనకు 2 కప్పుల వాటర్ 1 కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి. 1 కప్పు అయ్యిందన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చూసారు కదండి మనకు టీ కప్ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలంటే పిల్లలకు కానీ మనకు కానీ డేట్స్ వచ్చేటప్పుడు కడుపులో నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా ఈ వాటర్ని తాగటం వల్ల కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుందండి. మన కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇక నెక్స్ట్ 6th టిప్ వచ్చేసి ప్యాంట్ని వీడియోలో చూపించిన విధంగా అటువైపు ఇటువైపు ప్యాంట్ కాల్ని అయితే ఇలా కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఉంచేసుకోవాలి. తర్వాత పై పార్ట్ అంటే బెల్ట్ పెట్టుకునే పార్ట్ని ఫోల్డింగ్ చేసి కింద ఉన్న పార్ట్ను బెల్ట్ పార్ట్లో సెట్ చేసుకుంటే కనుక మనకు ఈజీగా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ మనకు పాకెట్లా రావటం వలన మనకు ఈ ఫోల్డింగ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలను అయితే ఫోల్డింగ్ చేసి ఉంచేసుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే జర్నీ చేసేటప్పుడు ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి ముందుగా ఇలా ఒక పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ అయినా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడనైతే పేపర్లోనైతే కొన్ని లవంగాలు అంటే ఒక 8 లవంగాలు అలాగే కొంచెం ఇలా బిర్యానీ ఆకుని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపును వేసేసుకొని ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చక్కగా ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా ఒక రబ్బర్ సహాయంతో ఎక్కించేసేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ సహాయంతో చిన్న చిన్న హోల్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. మనం బియ్యం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు బియ్యంలో ఏంటంటే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అంటే లక్క పురుగులు కూడా పట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలా బియ్యంలో మనం ఈ ప్యాకెట్ని వేస్తే కనుక మనకు ఎప్పటికీ పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎవరైతే ఎక్కువగా బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసి ఉంచుకుంటారో ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకి ఎన్ని రోజులైనా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ 8th టిప్ వచ్చేసి మనం డైలీ లవంగాలను మసాలాలు చేయడానికి కర్రీ స్పైసీగా ఉండటానికి యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఇంటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ని తీసేసుకొని ఒక 15 లవంగాలను వేసుకొని మరిగించుకోవాలి. అంటే మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు లవంగాల ఘాటు మొత్తము నీళ్ళలో వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ ఒక 4 కర్పూరం బిళ్ళలను అయితే పౌడర్లో చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు డెటాల్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు వంట సోడాను వేసేసుకొని కలిపేసుకోవాలి.
పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ఎలా యూస్ చేద్దామో చూద్దామండి. మనం దీన్ని అయితే స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలండి. అంటే మనం ఇక్కడ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కర్పూరంని పౌడర్లా చేసి వేసాం కాబట్టి కంపల్సరీగా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత ఈ బౌల్లో ఉన్న వాటర్ని కూడా లిక్విడ్ని కూడా మనం పడేయకూడదు. దీన్ని ఎలా యూస్ చేయాలో ఇంకా చెప్తానండి. ఇప్పుడు దీన్ని మనకు కిచెన్ లో ఎక్కడైతే బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరుగుతున్నాయో అక్కడ స్ప్రే చేసేసుకోవాలి. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడంటే అక్కడ బల్లులు కిచెన్ లోనే కనిపిస్తూ ఉంటాయి కదండి. సో ఇలా మనము డబ్బాల దగ్గర అలాగే విండోస్ దగ్గర డోర్స్ దగ్గర ఇలా మనము స్ప్రే చేస్తే గనక ఈ ఘాటైన వాసనకి ఇంట్లోకి బల్లులు అనేవి పూర్తిగా పారిపోతాయండి. మన ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదు. ఈ టిప్ వర్షాకాలంలోనైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. మనకు ఒక్క బల్లి అనేది మన ఇంట్లోన కనిపించకుండా ఉంటుంది. యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ 9th టిప్ వచ్చేసి ఇక్కడ మనకు మిగిలిన ఇంకొంచెం లిక్విడ్ లో కొంచెం షాంపూని అయితే వేసేసుకోవాలి. తర్వాత చక్కగా స్పూన్ తో కలుపుకోవాలి. దీన్ని ఎలా యూస్ చేద్దామంటే మన కిచెన్ లోన ఏంటంటే పప్పు డబ్బాలు ఉంటాయి కదండి. ఇలా పప్పు డబ్బాల్లో మనం ఈ లిక్విడ్ తో క్లీన్ చేస్తే గనక లోపల ఫుడ్ ఐటమ్ ఈ ఘాటైన వాసనకు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. అలాగే ఈ వాటర్ ని మనం పడేయకుండా గ్యాస్ స్టవ్ ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. గ్యాస్ స్టవ్ ని మనం నైట్ టైంలో క్లీన్ చేస్తే గనక మనకు బొద్దింకలు కానివ్వండి అలాగే ఈగలు చిన్న చిన్న పురుగులు అనేవి అస్సలు వాలకుండా ఉంటాయండి. ముఖ్యంగా మనకు ఈ ఘాటైన వాసనతో మనకు లోన ఉన్న ఫుడ్ ఐటమ్ అనేది అస్సలు పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా నీట్ గా ఉంటుందండి. యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా మందికి ఏంటంటే ఎన్ని పనులైనా చేయొచ్చు కానీ సూదిలో దారం ఎక్కించాలంటే చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు మనం ట్రై చేసినా కూడా సూదిలో దారం అనేది అస్సలు ఎక్కదు కదండి. సో అలాంటప్పుడు ఈజీగా సూదిలో దారాన్ని ఎలా ఎక్కించుకుందామో చూద్దామండి. ఇలా అందరి ఇంట్లోనే టాబ్లెట్ షీట్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా చివరి భాగం అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న దాన్ని షార్ప్ గానైతే కట్ చేసి మధ్యలో మనము ఇక్కడ కొంచెం ఘాట్ అయితే పెట్టుకోవాలండి. జస్ట్ ఇలా కొంచెం ఘాట్ అయితే పెట్టేసుకోవాలి. పూర్తిగా కట్ అయితే చేసుకోకూడదు. ఇలా ఘాట్ పెట్టేసుకుంటే మనకు చక్కగా స్పేస్ అనేది వస్తుంది. మనకు ముఖ్యంగా కొన భాగం మాత్రం ఇలా షార్ప్ గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం ఘాట్ పెట్టిన టాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి. ఆ ఘాట్ పెట్టిన దగ్గర మనం ఇలా దారాన్ని అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సూదిలో టాబ్లెట్ షీట్ కొన భాగం షార్ప్ ఉంది కదండి. దాన్ని అయితే పెట్టేసి ఇలా మనం లాగితే గనక మనకు ఈజీగా దారం అనేది సూదిలో ఎక్కేస్తుందండి. వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను, చూసారు కదండి. జస్ట్ ఇలా మనము సూదిలో ఇలా షార్ప్గా ఉన్న కొన భాగాన్ని పెట్టేసి ఇలా లాగితే గనక మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అందరి ఇంట్లోనే టాబ్లెట్ షీట్ ఉంటాయి కాబట్టి సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం అసలు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక్క టాబ్లెట్ షీట్ ఉంటే చాలు. ఎంత చిన్న సూది అయినా కూడా మనం దారాన్ని ఈజీగా ఎక్కించుకోవచ్చండి. యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో యాక్టివేట్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.